హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్గానిక్ ప్రభా. నా పేరు ప్రవీణ్. ఇవాల్టి వీడియోలో మనం తీగజాతి మొక్కలు అంటే నేను ఏవేవైతే పెట్టుకున్నానో వాటి నుంచి నేను నేర్చుకున్నవి, నేను తెలుసుకున్నవి, నేను ఇంప్లిమెంట్ చేసినవి, నేను ఫెయిల్యూర్ అయినవి, నేను సక్సెస్ అయినవి విషయాలు మీతో పంచుకోబోతున్నాను. సో ఒకవేళ ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే తెలియకపోవచ్చు, కానీ ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు. నేను బీర, కాకర, నక్క దోస, తర్వాత ఇంకేం పెంచాం, బీరలో 2 రకాలు, ఇలా కొన్ని అంటే మనం ఇంట్లో ఏది రెగ్యులర్గా వాడుకుంటున్నామో అవి మనం పెంచుకుంటూ ఉంటాం కదా. సో తీగజాతి మొక్కల్లో బీర చాలా కామన్గా చాలామంది చాలా ఈజీగా పెంచుకునే ఒక మొక్క అని చెప్పచ్చు తీగజాతి మొక్కల్లో. సో మనం బీరకి అనునయం చేస్తూ కొంచెం మంచి మంచి టిప్స్, సో ఈజీగా గ్రో చేసుకోవడానికి, ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి ఏం చేయాలి, సో ఎలాంటి కుండీ సైజ్ పెట్టుకోవాలి, సన్లైట్ ఎలా ఉండాలి, వాటరింగ్ ఎలా ఉండాలి, సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి అన్నీ మాట్లాడుకుందాం. సో ఒకవేళ కనుక మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి వీడియో అయిపోయినాక ఛానల్కి వెళ్ళండి, మిగతా వీడియోస్ కూడా చూడండి. కంటెంట్ బాగుంది, నచ్చింది అనిపిస్తే మర్చిపోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఆ కార్నర్లో ఉండే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది సెలెక్ట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్స్ వస్తాయి, చూసేయచ్చు అనమాట. సో ఇవాళ టాపిక్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే సాయిల్ మిక్స్ దగ్గర. సాయిల్ మిక్స్ స్టార్ట్ చేద్దాం. సాయిల్ మిక్స్ తర్వాత మనం కుండీ సైజ్ కూడా మాట్లాడుకుందాం, అండ్ అలాగే విత్తనాల గురించి మాట్లాడుకుందాం. అన్నీ చెప్తాను, చూడండి, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్ బోర్డ్ వచ్చేసరికి ఏంటి అంటే, సాయిల్ మిక్స్ అనగానే ఫస్ట్ నాకు బుర్రలో తట్టి క్వశ్చన్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. మా దగ్గర కోకోపీట్ లేదు, మా దగ్గర వర్మీ కంపోస్ట్ లేదు, మరి మేము గార్డెనింగ్ చేయడానికి అర్హత కాదా అని. సో ఎప్పుడు నేను చెప్తున్నాను, చాలా వీడియోస్లో చెప్పాను ఇదే క్వశ్చన్కి ఆన్సర్. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏంటి అంటే గార్డెనింగ్కి మనకు ఉండాల్సినటువంటి మెయిన్ అర్హత ఇంట్రెస్ట్ అండి. సో మన దగ్గర ఇంత మట్టి అలాంటి ఒక గోను సంచి ఉన్నా కూడా చక్కగా మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏం కంటైనర్స్ లేకపోతే ఒక బియ్యం బస్తానో ఇలాంటివైనా కూడా, ఇంట్లో పనికిరాని బకెటో ఎలాంటి దాంతో అయినా స్టార్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే సాయిల్ మిక్స్లో నేను వాడుకునేది, మీరు ఇలాగే వాడాలని లేదు, మీ దగ్గర ఏవి అవైలబిలిటీలో ఉంటే అవి వాడుకోండి. అంటే మట్టి అండ్ కొంచెం ఎరువు, ఇవి 2 అయితే కంపల్సరీగా ఉండేలాగా చూసుకోండి. ఎరువు ఏముందండి, కొంచెం ఇబ్బంది పడాలి అంటే పట్టణాల్లో ఉండేవాళ్ళైతే ఎక్కడైనా పిడకలు దొరికినాయి అనుకోండి, అవి తీసుకొచ్చి కొంచెం నానబెట్టి అది వాడుకోవచ్చు. లేదు మీకు ఎక్కడైనా మేకలు పెంచేవాళ్ళు కానీ ఇలా ఉన్నారనుకోండి, గొర్రెలు పెంచేవాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనం కొంచెం అడిగి తెచ్చుకోవచ్చు, కొంచెం గొర్రెల తలుక గెత్తం తెచ్చుకోవచ్చు. లేదు గేదెలు పెంచేవాళ్ళు ఉన్నారనుకోండి, మనకు పాలు వేసేవాళ్ళు ఉండొచ్చు, మనం పాలు మన ప్యాకెట్లు వాడచ్చు. దగ్గరలో ఎవరైనా ఇలా తెప్పించుకునే వాళ్ళు ఉంటారు, గేదె పాలు పెట్టరు, అలాంటి వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి తెప్పించుకోవచ్చు. సో కొంచెం బాధపడాలి. లేదు పట్టణాల్లో ఉన్నాము, మాకు ఇవన్నీ దొరకవు, దగ్గరలో నర్సరీ ఉందంటే చక్కగా వెళ్ళి వర్మీ కంపోస్టులు తెచ్చుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఇవాళ రోజున అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి వర్మీ కంపోస్ట్ అనేది తెచ్చుకోండి. సో మనం ఏదో ఒక ఎరువు, లేదు ఏమీ లేవు అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని తయారు చేసుకోవడం నేర్చుకోండి, దాని నుంచి మనం అది ఇచ్చుకోవచ్చు. సో నేనైతే ఈక్వల్ రేషియోస్లో వాడుతున్నాను, అంటే మట్టి ఎక్కువ తీసుకుంటున్నాను. అలాగే అది కాకుండా మనం వర్మీ కంపోస్ట్, అలాగే కొంచెం ఈ మాత్రం వేపిండి, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, అలాగే మనం కోకోపీట్ దేనికి అంటే మనకి మేడ మీద వెయిట్ ఎక్కువ అయిపోకుండా ఉండడానికి కోసం చెప్పి మనం కోకోపీట్ని యూజ్ చేస్తున్నాం, అలాగే వాటర్ని నిల్వబెట్టి ఉంచడానికి అని చెప్పి. సో ఇవి లేని వాళ్ళు మీకు ఉండే వాటితో మీరు చక్కగా సాయిల్ మిక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రెండోది కంటైనర్స్ విషయం. సాయిల్ మిక్స్ అయింది. సో కంటైనర్స్ విషయానికి వచ్చినట్లయితే తీగజాతి మొక్కల్లో మనం విత్తనాలు పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ట్రాన్స్ప్లాంట్ ఏం చేయం. వంగ మొక్కలు ఉన్నాయి, వంగ నారు పోసుకుంటాం, అలాగే టొమాటో ఉన్నాయి, టొమాటో నారు పోసుకుంటాం. అవి తీసి మళ్ళీ అవి ఒక 3 ఇంచులు 4 ఇంచులు అయిన తర్వాత వాటిని తీసి వేరే దగ్గర మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు తీగజాతి మొక్కల్లో ఎప్పుడు కూడా మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనే టాపిక్గా ఉండదు. అలాగే బెండ కూడా కొంతమంది తీసి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, కానీ ఏ ప్లేస్లో ఉన్నవి ఆ ప్లేస్లో మనం పెంచుకోగలిగితే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. కీర, తర్వాత కాకర, ఇవన్నీ తీగజాతి మొక్కలన్నీ కూడా, ఆనప, గుమ్మడి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఎక్కడ మనం వేసుకుంటున్నామో అక్కడే పెంచుకుంటే బాగుంటుంది. కాబట్టి వీలైనంత చక్కగా కంటైనర్ మనం ముందే సెలెక్ట్ చేసుకొని సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవడం మంచిది. సో కంటైనర్ సైజ్ విషయానికి వచ్చినట్లయితే మన బ్లాక్ టబ్స్ ఉన్నాయి కదండి, నల్ల జంబో టబ్స్ అంటాము. సో ఆ నల్ల జంబో టబ్స్ అయితే పర్ఫెక్ట్. అందులో మనం 3 నుంచి 4 విత్తనాలు చక్కగా వేసుకోవచ్చు ఆలోచించకుండా, ఓకే. అలాగే ఇది కాకుండా ఇంకా ఎలాంటివి పనికి వస్తాయంటే, ఇప్పుడు కర్డ్ బకెట్స్ ఉన్నాయనుకోండి, అందులో 2 విత్తనాలు వేసుకోవచ్చు. కానీ ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తీగజాతి మొక్కలు వేస్తున్నాము అంటే మనకి పాలినేషన్ అనే ప్రక్రియకి ఇబ్బంది లేకుండా మనం కనీసం 2 నుంచి 3 విత్తనాలు ఒక దాంట్లో వేసుకొని మల్టిపుల్ అనేది వేసుకోగలగాలి రెడీగా. అంటే 2 కంటైనర్స్ 3 కంటైనర్స్ తీసుకొని ఇందులో ఒక 2 అందులో ఒక 2, లేదా ఇందులో ఒక 3 అందులో ఒక 3 అలా వేసుకున్నట్లయితే మనకి పాలినేషన్ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో కంటైనర్ సైజులు నేను ఇప్పుడు చెప్పాను. ఏంటి అంటే ఒకవేళ గ్రో బ్యాగ్స్ తీసుకున్నారనుకోండి, 15x15 గ్రో బ్యాగ్ తీసుకోండి, చాలా బెటర్గా ఉంటుంది. సో లేదు కర్డ్ బకెట్స్ తీసుకుంటే తీసుకోవచ్చు. అలాగే మనం టబ్స్లో అయితే చెప్పాను కదా, బ్లాక్
బ్లాక్ కలర్ జంబో టబ్స్ పెద్ద మనకు ఐడియా ఉన్నాయి కాబట్టి అవన్న తీసుకోవచ్చు అనమాట. సో ఇది మన కంటైనర్ సైజ్ విషయానికి వచ్చినట్లయితే చెప్పాను కదా పూర్తి మేడ మీద ఉన్నానని. సో ఇక్కడ నుంచి చూడండి, నేను తయారు చేసుకున్న ట్రెల్లీస్ మోడల్ ఇలా ఉంది. అంత డిఐవిఏ, అంటే మన ఓపిక లేదు, మనం కొనుక్కోగలం అనుకుంటే కొనుక్కోవచ్చు. నేనైతే ఆ తాడు ముక్కలు, కర్ర ముక్కలు, ప్లాస్టిక్ పీవీసీ ముక్కలు, ఎలక్ట్రికల్ పైపుల ముక్కలు అన్నీ పెట్టి తయారు చేసుకున్నాను. అండ్ నేను పెట్టుకున్న తీగల జాతి పై వరకు వచ్చాయి చూడండి, మేడ మీద వరకు పాకే అక్కడి నుంచి. సో ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి ఒక 20 అడుగులు పైనే వచ్చింది ఇవి. సో ఇలా పాకుతాయి అన్నమాట. నేను కట్టించిన మొన్న మధ్యన కట్టించామని చెప్పాను కదా, సో ఆ మడిలోని ఇందులో కీరా వేసున్నాను. సో ఇగోండి ఈ మాత్రం వచ్చాయి ఇవి. సో ఇంకా ఇవి పెద్దవయ్యేలోగా నేను దీనికి పందిరి ఏర్పాటు చేయాలన్నమాట. ఈ పందిరి ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. సో నేను కిందకు వచ్చేసరికి పారిపోతున్నాయి. ఇక్కడ ఒక బర్డ్ నెస్ట్ అరేంజ్ చేశాను చూడండి. ఇక్కడ కొంచెం ధాన్యం పెట్టాను. ఇప్పుడు ఈ మంత్స్ ఏంటంటే వీటికి బ్రీడింగ్ సీజన్ అనమాట, బర్డ్స్కి పెడితే మంచిది. నిన్నంతా వైజాగ్లో శుభ్రంగా వర్షం పడింది. ఇవాళ మార్నింగ్ వాటర్ వేద్దాం అనుకున్నా, అప్పటికి శుభ్రంగా ఉన్నాయి కదా అని చెప్పి నేను వాటర్ వేయలే చూడండి. సో నేనైతే ఒక 3-4 డేస్ నుంచి వాటర్ వేయాల్సిన అవసరం రాలేదండి. ఓకే, కమింగ్ టు ద టాపిక్. ఈ టబ్ నేను తీసుకున్నా, పెద్ద టబ్ ఇది. ఇందులో నేను అక్కడ 3 మొక్కలు వేశాను, 3 తీగలు. సో ఇదొక టబ్బు, ఇందులో 2 విత్తనాలు వేశాను, ఒకటే విత్తనం బతికింది. సో నా దగ్గర ఉన్న మొత్తం 4 మొక్కలు అనమాట, అందులో 3, ఇందులో 1. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి పాకడం స్టార్ట్ చేసి అలాగా చివరికి వెళ్ళి మేడ మీద వరకు వెళ్ళిందనమాట. సో మధ్య మధ్యలో కూడా ఇవి వస్తున్నప్పుడల్లా నేను తీగలు అల్లుకుంటూ నేను కూడా వెళ్ళాను, ఐరన్ ముక్కలు ఇలా. సో ఎప్పుడెప్పుడైతే అవి ఎటు పాకుతున్నాయో అటు నేను చక్కగా వాటికి అరేంజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. సో నేను ఇది పెట్టి ఇప్పుడు మే నెలలో పెట్టాను. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సెప్టెంబరు, ఆల్మోస్ట్ బాగానే కాసాయి. ఇప్పుడు ఇంకా నాకు తెలిసి చివరికి వచ్చేస్తున్నాయి అన్నమాట దశ. ఇక్కడ ఒక కాయ ఉంది చూడండి. సో నిన్న ఆల్రెడీ కొన్ని కట్ చేసాము. సో ఇదన్నమాట. సో కంటైనర్ సైజ్ వచ్చి మనం ఈ విధంగా పెద్దవి తీసుకోవచ్చు, లేదా ఇలాంటి ఇది వచ్చి మనకి 16 సైజ్ కుండీ అనమాట. 16 సైజ్ కుండీ అయితే మనకి 2 మొక్కలు వేసుకోవచ్చు అందులో. ఓకే, మనం మొక్కలు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ వచ్చే ఆకులు మాత్రం ఈ షేప్లో వస్తాయి, ఇలా బీన్ షేప్లో రౌండ్గా ఎగ్ సెల్ షేప్లో వస్తాయి అన్నమాట. మనం తీసుకుంటున్న కంటైనర్స్ అనేది కొంచెం పెద్దవి తీసుకుంటున్నాం కాబట్టి ప్రాపర్గా డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉండేలాగా చూసుకోండి. ఒకనొక దశలో అంటే ఇవి పూత పిండి దశకు వచ్చేసరికి మనం ఏంటంటే రోజుకి 2 సార్లు నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ ఎండలు ఎక్కువగా ఉంటే మనం ఏదైనా కంటైనర్స్కి చిన్న చిన్న హోల్స్ పెట్టి మనం అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా కంటైనర్స్ తీసుకునేటప్పుడు డ్రైనేజ్ హోల్స్ మాత్రం కరెక్ట్గా పెట్టుకొని వాటి మీద ఏమైనా కొబ్బరి చిప్పలు కానీ గులకరాళ్ళు లాంటివి పెట్టుకొని ఒక 0.5% వరకు 25% ఆఫ్ దట్ కంటైనర్ మీరు చక్కగా ఏమైనా మల్చింగ్ మెటీరియల్ అంటే మేబీ మన దగ్గర గార్డెన్లో ఉండేటువంటి ఆకులు, ఎండుటాకులు లాంటివి ఏమైనా చక్కగా ఫిల్ చేసేసుకోవచ్చు, ఎండుగడ్డ లాంటిది ఫిల్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ధాన్యం పొట్టు, పక్షులకి నేను నాలాగా పక్షులకి ఏమైనా పెట్టుకున్నాను అనుకోండి, ధాన్యం పొట్టు ఉంటే దాంతో ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే రంప పొట్టుతో ఫిల్ చేసుకోవచ్చు. అలా మీ దగ్గర ఏ మెటీరియల్ అవైలబిలిటీలో ఉంటే, లేదా అట్ట ముక్కలు లాంటివి కొంచెం వేసుకోండి. లేదంటే కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్, ఇన్ ప్రోగ్రెస్లో ఉన్న కిచెన్ కంపోస్ట్ని అందులో వేసుకోవచ్చు. అలా చక్కగా వేసుకొని దాని మీద మీరు కలుపుకున్న సాయిల్ మిక్స్ని ఫిల్ చేసుకోండి. పైనుంచి ఒక 3-4 ఇంచీలు లోతు వరకు మనకి ఫిల్ చేయండి, అంతవరకు ఖాళీ ఉంచండి. ఎందుకంటే మళ్ళీ మనం మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ మొక్క ఎదుగుదల దశలో మనం చక్కగా అప్పుడప్పుడు కంపోస్ట్లు ఇవ్వడానికి మనం కొంచెం ప్లేస్ ఉంచుకోవాలి, మల్చింగ్ చేసుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంచుకోవాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే విత్తనం తాలూకా 2 సైజు, అంటే విత్తనం ఒక 2 సెంటీమీటర్లు ఉందనుకోండి, దానికి 2 అంటే 4 సెంటీమీటర్ల వరకు మనం లోపలికి విత్తనాన్ని పెట్టుకోవచ్చు. అంతకు మించి లోపలికి పెట్టేసేయకండి. విత్తనం పెట్టుకున్న ఒక 5 రోజుల మ్యాక్సిమంలోగా మనకి మొలకలు వచ్చేస్తుంది. సో ఫస్ట్ వచ్చే 2 ఆకులు నేను మీకు ఇప్పుడు చూపించాను కదా, అలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ 2 ఆకులు వచ్చిన తర్వాత అక్కడ నుంచి దాని తాలూకా గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి మనం పూత వరకు దశ వరకు మనం చక్కటి కంపోస్ట్లు ప్రతి వారం అందిస్తూ ఉండాలి. కంపోస్ట్ ఇది కానీ ఇలాంటివి మనం ఏమైనా ఇచ్చుకుంటూ ఉండొచ్చు. మన కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా, అందులో వచ్చేటువంటి లిక్విడ్ యూజ్ అవుతుంది కదా. సో ఆ లిక్విడ్స్ని మనం వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇవ్వచ్చు. ఇలా మనకి తోచిన విధానాల్లో మనం వాటికి చక్కగా పోషకాలను అందిస్తూ ఉండాలి. అయితే మనం ఇలా మొక్కలు పెట్టుకున్నాం కదా, అంటే 4
నుండి 6 వరకు మొక్కలు పెట్టుకుంటే మనకి చక్కటి కాపు వస్తుంది. సో వాటికి పాలినేషన్ అనేది బాగా రావడం కోసం మనం బంతి మొక్కలు లాంటివి ప్లాన్ చేసుకున్నట్లయితే, ఇది సెప్టెంబర్ సీజన్ కాబట్టి మీకు నర్సరీలో బంతి మొక్కలు కూడా దొరుకుతాయి, బయట కూడా అమ్ముతూ ఉంటారు సైకిల్ మీద తీసుకొచ్చి నారు. సో అలా మీరు కొన్ని నారు పెట్టుకున్నట్లయితే ఈ పసుపు రంగుకి పాలన్ అని అనుకుని ఈ బీజ్ అనేవి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో చక్కగా మనకి పాలినేషన్ అనేది హ్యాండ్ పాలినేషన్కి వెళ్ళాల్సిన అవసరం రాదు. లేదు హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే చాలామంది క్వశ్చన్స్లో అడుగుతున్నవి ఏంటి అంటే మేల్ ఫ్లవర్సే వస్తున్నాయి. అవునండి, మదర్ స్టెమ్ ఏదైతే ఉంటుందో అంటే తీగ తాలూకా మెయిన్ తల్లి కొమ్మ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ వచ్చేవి ఎక్కువగా మేల్ ఫ్లవర్సే వస్తాయి. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ ఫ్లవర్స్ తర్వాత ఒక 1 వీక్లో మళ్ళీ మీకు పిందెలు కనబడుతూ ఉంటాయి. పిందెలతో వచ్చేటువంటి ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. మనం బీజ్ అవి ఉన్నట్లయితే చక్కగా ఆటోమేటిక్గా పాలినేషన్ అయిపోతుంది. లేదు అంటే ఒక బ్రష్ కానీ చేత్తో కానీ మనం ఆ పాలిన్స్ తీసి మనం హ్యాండ్ పాలినేషన్ చేసుకోవచ్చు. అది డిఫరెంట్ టాపిక్, మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి ప్రాసెస్ అనమాట, సీడ్ నుండి పాలినేషన్ టాపిక్. ముఖ్యంగా మన తీగజాతి మొక్కల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, ఆకులు లేతగా ఉండేటప్పుడు వాటికి ఎక్కువగా పురుగులతో ప్రాబ్లం ఉంటుంది. వర్షాలు ఉండేటప్పుడు, ఆకుల మధ్యలో తడి ఉండిపోయేటప్పుడు, గాలి సరిగ్గా వెళ్ళనప్పుడు, ఎండ సరిగ్గా తగలనప్పుడు ఇలాంటి ఇబ్బందులు అవుతూ ఉంటాయి అన్నమాట. మనం సన్లైట్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొక్కల్ని ఎప్పుడూ నీడలో పెట్టేసేయకండి. ఒకవేళ మొక్క నీడలో ఉన్నా కూడా తీగల చివరైతే ఏవైతే ఉంటాయో వాటిని ఎండ ఉండే ప్రదేశంలోకి మీరు పాకించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే బాగుంటుంది, చక్కగా పూత వస్తుంది. మనకి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడే పూత ఎక్కువగా కనబడుతుంది అనమాట. కాబట్టి అలా ప్లాన్ చేసుకోండి. వాటరింగ్ విషయానికి వచ్చినట్లయితే తీగజాతి మొక్కలకు మాత్రం చక్కగా ఎడిక్వేట్గా వాటర్, చక్కగా ఫ్రీక్వెంట్గా వాటర్ వేయాలి. ప్రతిరోజు నీళ్ళు పోస్తూ ఉండాలి. నేను చెప్తున్నాను కదా, కాత దశకు వచ్చేసరికి మనం ఉదయం నీళ్ళు పోసినా సాయంత్రానికి మళ్ళీ ఆకులు వాలిపోతూ కనబడతాయి అనమాట. కాబట్టి చాలా లెందీగా వెళ్తాయి ఈ కొమ్మలవి. అలాగే మట్టిలో మనకి వేళ్ళు కూడా చాలా విస్తృతంగా చక్కగా మొత్తం పాకేస్తాయి అనమాట. ఇంకా మళ్ళీ మనం అందులో వేరే మొక్క వేద్దామని ప్రయత్నం చేసినా కూడా మనకి ఫలించదు. కాబట్టి ఫుల్గా మొత్తం వేళ్ళు కూడా పాకేస్తాయి. కాబట్టి ఏంటంటే మనం నీళ్ళు అనేది శుభ్రంగా ఇస్తూ ఉండాలి. ఒకవేళ ఇవ్వలేదు అంటే ఏం జరుగుతాయి అంటే కాయలు చేదొచ్చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆకులు బాగా వాలిపోవడం, తర్వాత ఆ పూత చిన్న చిన్న పిందులు ఏవైతే ఉంటాయో అవి రాలిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే మనకు కొన్ని బీరకాయలు తెల్లగా ఉండిపోయి ఎండిపోతూ ఉంటాయి. ఇది ఏంటంటే పాలినేషన్ జరగని పిందెలు అన్నమాట. అవి పాలినేషన్ జరగకపోతే అవి రంగు మారిపోయి తెల్లగా వాడిపోయి నల్లగా మాడిపోతాయి అన్నమాట. ఇది జరుగుతూ ఉంటుంది. అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, లేతగా ఉండేటువంటి ఆకుల మీద ఎక్కువగా పురుగులు, ఈ పెయిన్ వంక లాంటివి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి మనం ప్రివెన్షనరీ స్టెప్గానే వచ్చాక ఏం చేయాలని ఆలోచించకుండా ఆకులు లేతగా ఉండే ఆ ప్రాంతాలన్నీ కూడా మనం వేప నూనె ప్రతి 2 రోజులకు ఒకసారి లేకపోతే 3 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలి. వేప నూనె సబ్బు కలిపిన లిక్విడ్ కానీ లేదంటే గంజి ద్రావణం కానీ మనం చక్కగా స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాం. అలాగే ఎక్కువగా ఈ పెయిన్ బంక్ లాంటివి వచ్చినాయి అంటే ఎక్కువగా చీమలు పాకుతాయి, కండ చీమలు, నల్ల చీమలు. సో అలా వచ్చేటప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే చక్కగా పసుపును బూడిద కలిపి మనం ఆకుల మీద జల్లచ్చు. అలాగే దగ్గరగా ఎక్కువ ఆకులు స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. అలా ఎక్కువ ఆకులు స్ప్రెడ్ అయిపోయిన దగ్గర అవసరం లేని ఆకులను తీసేస్తూ ఉండాలి. అలాగే ముదిరిపోయిన బాగా అంటే ఓల్డ్ అయిపోయిన ఆకులన్నీ కూడా పసుపు రంగులో మారిపోతూ ఉంటాయి. అలాంటి పసుపు రంగు ఆకులన్నీ కూడా చక్కగా తుంచేస్తూ ఉండండి. అలాగే ఎండిపోయిన ఆకులు కూడా ఉంటాయి, అవి కూడా తుంచేస్తూ ఉండండి. దయచేసి ఆకులు ఏవి పారేయద్దు, ఒక సంచిలో చక్కగా అట్టే పెట్టండి. మళ్ళీ మనం లీఫ్ కంపోస్ట్ లాంటివి తయారు చేసుకోవడానికి ఈ ఆకులు చాలా బాగా పనికొస్తాయి. సో గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే 3G కటింగ్ గురించి మాట్లాడతారు ఎక్కువగా తీగజాతి మొక్కలకు వచ్చేసరికి. 3G కటింగ్ అనేది కంపల్సరీగా చెయ్యాలా, అదొక పెద్ద రాకెట్ సైన్స్ అంటే కాదండి. నిజానికి 3G కటింగ్ అంటే ఏంటంటే తల్లి కొమ్మ ఏదైతే పొడవు ఉంటుందో, అంటే మెయిన్ స్టెమ్, మొక్క నుంచి వచ్చేటువంటి మెయిన్ స్టెమ్ ఏదైతే బాగా పొడవుగా పెరుగుతుందో అదొక 1.5 మీటర్లు 2 మీటర్లు వెళ్ళిన తర్వాత దాన్ని కట్ చేసుకున్నాం అనుకోండి, పక్క నుండి వచ్చేటువంటి కొమ్మలకి మనం ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు అవుతాం. అలాగే ఆ పక్క కొమ్మలు కూడా ఒక 1 మీటర్ 2 మీటర్స్ రేంజ్ వెళ్ళిపోయిన తర్వాత వాటిని కూడా కట్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి సైడ్ కొమ్మలు వస్తూ ఉంటాయి అనమాట. ఈ సైడ్ కొమ్మలు రావడం వల్ల ఎక్కువ పోతే ఎక్కువ కాత ఉంటుంది. సో అందులో మెయిన్ ఇంపార్టెంట్ లాజిక్ వచ్చేసి మనకి ఎక్కువ పోతే ఎక్కువ కాత రావడానికి కోసం అని చెప్పి కటింగ్ చేస్తారు. ఏదైనా సరే ఒక 2 మీటర్ల పొడవు వచ్చేంత వరకు ఆగి అప్పుడు కటింగ్ చేసుకుంటాం. 3G కటింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఇదే. సో 3G కటింగ్ సంబంధించిన ఇంకొక వీడియో నేను పూర్తిగా క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ వీడియో వరకు ఇక్కడ నేను క్లియర్ చేస్తున్నాను డౌట్ని. సో నాకు తెలిసి నేను పాటించిన ప్రతి ఒక్క విధానాన్ని మీతో పంచుకుంటున్నానండి. సో అప్పుడప్పుడు నేను ఎప్సమ్ సాల్ట్ ఇస్తూ ఉంటాను, మజ్జిగ ద్రావణం ఇస్తూ ఉంటాను, వేప నూనె స్ప్రే చేస్తూ ఉంటాను. మనకి వీటికి మిల్లీబగ్స్ లాంటివి ఎఫెక్ట్ ఏమి ఉండదు, కానీ ఎఫిడ్స్ లాంటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎక్కువగా కండచీమలు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అప్పుడప్పుడు మజ్జిగ ద్రావణం స్ప్రే చేయడం లాంటివి కూడా బాగా హెల్ప్ అవుతుంది. పెట్టుకోవాల్సిన టిప్స్లో ఇంకొకటి ఏంటంటే కింద నుంచి 1, 2, 3, 4 లేదా 5 కణుపుల వరకు ఆకులు కొమ్మల్ని ఎంకరేజ్ చేయకండి. నేను కటింగ్ చేస్తాను చూడండి. సో అలా మీరు కూడా కటింగ్ చేసుకోండి. ఇదొక ఇంపార్టెంట్ టిప్. ఇంకొకటి ఏంటంటే
ఇలా కొంచెం ఎల్లో కలర్ అయిపోయి ఎండిపోయిన ఆకుల్ని కటింగ్ చేసేయండి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇలా కొన్ని ఎండిపోయి రెడీగా ఉంటాయన్నమాట, తీసేయండి మమ్మల్ని అని. సో ఇలాంటి వాటిని కూడా తీసేస్తే మనకి వాటర్ వెళ్ళడానికి, ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి, అండ్ అలాగే దగ్గరగా అయిపోతే, గాలి సరిగ్గా ఆడకపోతే వాటి వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎండిపోయిన ఆకుల్ని గట్రా సాయంత్రం గార్డెన్లోకి వచ్చినప్పుడు తీసేయాలి. అండ్ ఈవినింగ్ టైంలో మనకి ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. తీగజాతిలో మనకి బీరలో ముఖ్యంగా ఈవినింగ్ టైంలో పువ్వులు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, టైం ఉంది. ఓకే, సో ఇదండి ఇవాళ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్.